జిల్లా వెనుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన సొంత పనుల కోసం పలు గ్రామాల్లో గొడవలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి మండలం పలుకూరులో పథకం ప్రకారం బైకు మీద వెళ్తున్న టీడీపీ కార్యకర్తపై కావాలని వైసీపీ వర్గీయులు దాడి చేసి ఆసుపత్రికి కూడా తరలించకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ రవిశంకర్ను కలిసి దాడి చేసిన నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుని బాధితులకి న్యాయం చేయాలని ఎస్పీని ఆంజనేయులు కోరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇల్లొచ్చాడు, గంటలోనే గొడవలు మొదలై వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు గ్రామాల్లో చిచ్చు పెట్టి గొడవలు చేస్తూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాల్లో నిప్పులు పోస్తూ ఉన్నాడు. వర్గాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు. దీనివల్ల వినుకొండ ప్రాంతం చాలా నష్టపోతూ ఉంది. పలుకూరు గ్రామంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇల్లొచ్చాడు, గంటలోనే గొడవలు మొదలైనవి. అంతకుముందు గతంలో కారుమంచి గ్రామం వెళ్ళాడు, ఆయన వచ్చిన గంటలోనే అక్కడ గొడవలు మొదలైనవి. ఎక్కడికి వెళ్తే అక్కడ నిప్పేసి రావటం, వర్గాల మధ్య చిచ్చు పెట్టి రావటం, వర్గాన్ని నిలబెట్టుకోవటం. ఈరోజు బ్రహ్మనాయుడు మా ఊరికి ఏం చేయలేదు, బ్రహ్మనాయుడు మాకేం చేయలేదని వైసీపీ కార్యకర్తలు, ఆయన కోసం అహర్నిశలు కష్టపడిన వాళ్ళందరూ నిరాశ నిస్పృహలతో ఈరోజు బ్రహ్మనాయుడిని చీకొడుతున్నారు. ఇలాంటి తరుణంలో సొంత కార్యకర్తలే, వైసీపీ కార్యకర్తలే బ్రహ్మనాయుడిని తిరస్కరిస్తున్న పరిస్థితిలో గత్యంతరం లేక గొడవలు రెచ్చగొడుతున్నాడు. తన వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం పచ్చడి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ప్రతి గ్రామం సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్లప్పుడు ఏదైనా ఓట్లు వేసుకున్నా తర్వాత గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలా. ఎమ్మెల్యేలు గొడవలు లేకుండా ఉండాలని కోరుకోవాల్సింది, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామాల్లో చిచ్చు పెట్టి గొడవలు రెచ్చగొట్టడం వలన గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దీనివల్ల నష్టపోతున్నాం. పలుకూరు గ్రామంలో బీసీల మీద దాడులు చేపించారు. దాడులు చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కాఫీలు, టీలు ఇచ్చి పంపించినటువంటి సంస్కృతి తయారైంది ఈరోజు రాష్ట్రంలో. మరి బ్రహ్మనాయుడు చిచ్చుపెట్టి మళ్ళీ పోలీసుల మీద ఒత్తిడి చేసి మా వాళ్ళ మీద ఎక్కువ సెక్షన్లు పెట్టించేసి, నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టేసి ఇప్పుడు దాడులు చేస్తుంది వాళ్ళే. మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టేసి చేస్తున్నారు. మొదటి